కేతన్ హత్య కేసులో ప్రధాన నిందితులు చేతన్ సియాకు పూణే కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. తాజాగా ఈ హత్య కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. పూణేలో వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలు సియా గోయల్ ప్రవర్తన తీవ్ర చర్చనీయాంశమవుతోంది. కేతన్ హత్యోదంతంలో మూడో వ్యక్తి ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి మాస్టర్ ప్లాన్ తోనే హత్య జరిగినట్లు భావిస్తున్నారు. అతడే చేతన్ చౌదరి స్నేహితుడు. ఈ హత్య గురించి అతడికి ముందే తెలుసని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం గురించి సియా, చేతన్ అతడితో పలుమార్లు చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ విచారణ పూర్తయితే ఈ కేసులో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసు దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే వారిద్దరి వాంగ్మూలాలను నమోదు చేసినప్పటికీ ఓ నిర్ధారణకు రాలేకపోతున్నారు. ఈ క్రమంలో ప్రధాన నిందితులు సియా గోయల్, చేతన్లకు పాలిగ్రాఫ్ పరీక్ష చేసేందుకు అనుమతించాలని పోలీసులు పూణే జిల్లాలోని వడగావ్ మావల్ న్యాయస్థానాన్ని కోరారు. కేసు దర్యాప్తు ముందుకు వెళ్లాలంటే పాలిగ్రాఫ్ పరీక్షలు అవసరమని తేల్చి చెప్పారు. విచారణలో భాగంగా సియా గోయల్ నివాసానికి వెళ్లిన అధికారులు హత్య జరిగిన రోజు ఆమె ధరించిన దుస్తులు, మొబైల్, కేసు దర్యాప్తునకు దోహదపడే కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పూణేలోని లూల్లాన్గర్ ప్రాంతంలోని ఓ కేఫ్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడే కేతన్ హత్యకు పన్నాగం పన్నినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే చేతన్ స్నేహితుడు అక్కడికి కూడా వచ్చాడా లేదా అని తెలుసుకునేందుకు పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి వీడియో ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. సియా గోయల్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసు విచారణలో భాగంగా ఆమెను ఇంటికి తీసుకెళ్తూ ఉండగా మీడియా కెమెరాల వైపు మిడిల్ ఫింగర్ చూపించినట్లు కనిపిస్తున్న వీడియో చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పలువురు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వీడియోలో కనిపిస్తున్న ఆమె చర్య వెనుక ఉద్దేశం ఏంటనేది స్పష్టం కాలేదు. పూణేకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి కేసును తొలుత ప్రమాదంగా భావించిన పోలీసులు అనంతర విచారణలో ఇది పథకం ప్రకారం జరిగిన హత్యగా నిర్ధారించినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో సియా గోయల్ తో పాటు ఆమెకు పరిచయం ఉన్న చేతన్ చౌదరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు సంస్థల ప్రకారం ఇద్దరూ కలిసి కేతన్ను లోయలోకి తోసి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలపై తుది తీర్పు ఇంకా కోర్టులో రావాల్సి ఉంది. పోలీసుల విచారణలో సియా గోయల్ పలు విషయాలు వెల్లడించినట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కుటుంబ సభ్యులు నిర్ణయించిన వివాహంపై తనకు అభ్యంతరాలు ఉన్నాయని, అయితే వాటిని కుటుంబానికి చెప్పడం కంటే హత్య చేయటం బెటర్ అని ఆమె భావించినట్టు ప్రచారం జరిగింది. ఈ వివరాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు కేతన్ తండ్రి చేసిన ఆరోపణల ప్రకారం ఘటనకు కొన్ని రోజుల ముందే కూడా తన కుమారుడిపై హత్యాయత్నం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఆరోపణలను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన వీడియోలు, పాత ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ముఖ్యంగా మీడియా ముందు సియా ప్రవర్తనపై అనేక మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.